మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. రక్షణ అంటే ఏమిటి, లేదా రక్షణ అనే పదాన్ని తరచుగా మన క్రైస్తవులమైనప్పటికీ వింటూ ఉంటాము లేదా వాడుతూ ఉంటాము. నేను రక్షించబడ్డాను, వాళ్ళు రక్షింపబడ్డారని చెప్పేసి. అసలు ఈ రక్షింపబడటం అంటే ఏమిటి? గ్రీకులో రక్షణ అనే పదానికి సొటేరియా అనే పదం వాడబడింది. దీని అర్థం ఏంటిదంటే విడుదల. ఈరోజు రక్షింపబడినని చెప్పుకుంటున్న నువ్వు నేను, మనం క్రైస్తవులమని పిలువబడుతున్న మనం, మన రక్షణ వాక్యానుసారమైన రక్షణ అయితే నువ్వు పాపపు శక్తి నుండి, సాతాను అంధకారం నుండి మరియు నిత్య నాశనం నుండి విడుదల పొందుతావు. ఈరోజు నువ్వు క్రైస్తవుడు అని పిలువబడుతున్న నీవు, రక్షణ పొందుకుంటున్నని చెప్పుకుంటున్న నీవు ఏ పాపపు శక్తుల వెంట ప్రయాణిస్తున్నావు? ఏదైతే అంధకారమని, ఏదైతే మన దేవుడికి ఇష్టం లేదని, ఏదైతే దేవునికి విరుద్ధమని దాన్ని వదిలేసి మరలే దానిలోకే ప్రయాణిస్తున్నావా? ఒకసారి నిన్ను నువ్వు హృదయ పరిశీలన చేసుకో. ఈ నిత్య నాశనం నుండి మనల్ని విడుదల చేయాలని, సాతాను అంధకారం నుండి మనల్ని బయటికి రప్పించాలని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం తన ప్రాణాన్ని బలియాగంగా శిలువపై అర్పించాడు. భయంకరమైన ఈ 3 బంధకాల నుండి విడుదల లేకుంటే నీకు నాకు నిజమైన రక్షణ లేనే లేదు. ఇది సగం వివరణ మాత్రమే. అసలు మనం దేని నుండి విడుదల పొందాలో తెలుసుకున్నాం, కానీ దేనికోసం విడుదల పొందాము? మనం దేవునితో సహవాసానికి, ఆయనతో ఉండడానికి విడుదల పొందాం. దేని నుండి? సాతాను అధికారం నుండి, నిత్య నాశనం నుండి. ఒకప్పుడు వేరుగా జీవించి ఇప్పుడు దేవునితో సమాధాన పడటానికి, దేవునికి విధేయులై జీవించడానికి. ఒకప్పుడు అవిధేయత గల జీవితం జీవించాము, కానీ ఇప్పుడు క్రీస్తు నాయకత్వానికి లోబడటానికి మనం రక్షించబడాలి. అదే రక్షణ. మరియు క్రీస్తు ద్వారా క్రైస్తవులమని పిలువబడుతున్న నీవు నేను దేవుని నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి విడుదల చేయబడ్డాము, అంటే రక్షింపబడ్డాము. ఇంతవరకు మనం రక్షణ అంటే ఏమిటో తెలుసుకున్నాం. అయితే రక్షణను మనం ఎలా పొందుకోవాలి, ఎలా పొందగలం అనే విషయాన్ని ధ్యానిద్దాం. ఎలా పొందగలమంటే, పాప విషయంలో యథార్థంగా మారు మనస్సు పొంది మన ప్రాయచిత్తం కోసం సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ముగించిన ఆ కార్యమందు, అనగా మరణ పునరుద్ధానమందు విశ్వాసం ఉంచడం ద్వారానే రక్షణ పొందుకుంటాము. క్రీస్తు ఎవరు, ఆయన ఏం చేశాడో అనే దానిని గురించిన జ్ఞానం మాత్రమే కలిగి ఉంటే మనం రక్షణను పొందుకోలేము. మనల్ని మనం రక్షించుకోలేని నిస్సహాయతను మరియు పాప స్థితిని గుర్తించి పశ్చాత్తాపడితేనే మనం రక్షణను పొందుకోగలం. రక్షణ కేవలం దేవుని కృపావరమని మరియు అది పొందుకోవడానికి మనం అయోగ్యులమని గుర్తిస్తేనే మనము రక్షణను పొందుకొనగలము. ఇవన్నీ రక్షణను పొందుకొనడంలో ఒకదానికొకటి పెనివేసుకునే భాగాలు. రక్షణను పొందామని చెప్పుకునే వారిలో ఎంతమంది ఇలాంటి జీవిత పరివర్తన అనుభవం గుండా వెళ్తున్నారు? సరే, ఒకవేళ మీరు క్రైస్తవులని చెప్పుకుంటే కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగనివ్వండి. మీ రక్షణ వాక్యానుసారమైనదేనా, లేక స్వయం కల్పితమా? మీరు అపవాది శక్తి, పాపపు శక్తి మరియు నిత్య నాశనం నుండి విడుదల పొందారా? మీరు దేవునికి స్వేచ్ఛగా లోబడుతున్నారా? పశ్చాత్తాప హృదయం ఉందా? మీకు పరిశుద్ధంగా మరియు నీతిగా జీవించాలన్న ఆసక్తి ఉందా? ఎంతోమంది నిజమైన దేవుని రక్షణ అనుభవం లేకుండా కేవలం మత కార్యక్రమాలను సౌఖ్యంగా ఆచరిస్తున్నారు తప్ప రక్షణ నిశ్చయత లేకపోయినను దేవుని బిడ్డలమని మరియు పరలోక మార్గంలో ప్రయాణిస్తున్నామని ప్రజలను నమ్మిస్తూ అపవాది యొక్క మోసమైన తంత్రాల్లో పడిపోతున్నారు. ఎంతోమంది పరలోకంలో వారసత్వం లేకుండానే సంఘంలో సభ్యత్వాన్ని కలిగి ఉన్నారు.
ఒకసారి మీరు ఆలోచించుకోండి.